ఇవన్నీ నాకే కదా. కాదంటే నన్ను లేపేసి నువ్వు తీసుకోవు. అన్ని నగలు విప్పేశావు కదా. అన్నీ తీసేశాను, కానీ వాడి నోట్లోంచి బంగారు పన్ను తీయలేకపోయాను. పోస్ట్ మార్టంలో డాక్టర్ తీసిస్తా అన్నాడు. అయితే ఆ వెండి మొలతాడు? వాడి నడుముకి వెండి మొలతాడు ఉన్నట్టు నీకెలా తెలుసు? ఏమయ్యా, ఆ రోజు తాగి నువ్వే కదా చెప్పావు. నేనా? అవును, బర్త్డే పార్టీకి ఆ రోజు ఎక్కడితో వచ్చాడు కదా. ఇవన్నీ ఆ సులోచనకి ఇవ్వవు కదా. సులోచన అంటూ ఎవరూ లేరే, నీ ఎదవ ఊహలు ఆపవే. నేనే పోలీసులకు ఇరుక్కుంటే మక్కలు ఎరగొడతారేమో అని భయపడుతుంటే మధ్యన సులోచన అర్చన. నువ్వా చేసావు, నువ్వెందుకు భయపడుతున్నావు? ఊరికే నేను చెయ్యకపోవచ్చు, కానీ అయ్యో కాలింగ్ బెల్ మోగుతుంది, ఎవరో చూడవే. వెళ్ళి చూడవే త్వరగా, అది అక్కడ పెట్టు, వెళ్ళవే. ఏదో కష్టపడి సంపాదించిన. అమ్మో, ఎవడో కాలింగ్ బెల్ ఇంతలా కొడుతున్నాడంటే ఏ ఎదవై ఉంటాడో. బాగున్నాను సార్. మీ ఆయన ఉన్నాడా? ఏదో ఉన్నారు. చూడొచ్చా? ఏమండి, మధు సార్, రాజలింగం సార్ వచ్చారు. అమ్మో, పోలీసులు వస్తారనుకుంటే పొరికి ఎదవలు వచ్చారు. ఇప్పుడు చూపిస్తా. ఏమండి, వాళ్ళు పైకి వస్తున్నారు. అమ్మో, వోడ్కాని గ్లూకోజ్ ఎక్కించి కొట్టేటట్టు చేశారే. పంచి కట్టుకుని పడుకుంది. ఎలాంటి ఎలా లైక్ చేస్తున్నారో తెలియట్లేదమ్మా. ఏమిటయ్యా మన్మథ, ఎలా ఉన్నావు? రండి. అమ్మ చుట్టము కాదు, ఈ చుట్టము కాదు, అన్ని పార్ట్స్ వంకరగా ఉన్నాయి. మా డిపార్ట్మెంట్ నుంచి పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చి నిన్ను విచారించారా? చేశారయ్యారా. నా గుండు బాసుని మర్డర్ చేశారన్న విషయం వినగానే నాకు మాటే రాలేదు. అందువల్ల 2 రోజుల తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పారండి. సరే సరే, ఏం భయపడకు. వాళ్ళ మొహం బాగా జ్ఞాపకం ఉందా? గుర్తుందా? వాళ్ళకు కేజుడు ఫోటో చూపించి వీడా వాడా అని అడుగుతారు. అది కుదరకపోతే ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెడతారు. అందులో కూడా కనిపెట్టలేకపోతే నువ్వు చెప్పిన వాంగ్మూలంతో కంప్యూటర్ తో డ్రా చేస్తారు. అది చూసి నువ్వు వాళ్ళే వీళ్ళని కరెక్ట్ గా చెప్పాలి. ఆ నలుగురు రేపో మాపో పోయేటట్టున్నారు. వాళ్ళు మర్డర్ చేసే అవకాశం లేదయ్యా. తమ్ముడు, డబ్బులకి మర్డర్ చేసేవాళ్ళు తిండి లేనట్టే ఉంటారు. ఎందుకంటే మర్డర్ చేసాక పరిగెట్టాలి కదా. ఇలాగ టెడ్డీ బేర్లానే ఉంటారు. అదంతా మాకు తెలుసు, నువ్వు మాకు సోది చెప్పకు. రే, నువ్వేం చేస్తావు ఎలా చేస్తావు మాకు తెలియదు. ఆ నలుగురిని నువ్వు కనిపెట్టాలి, తర్వాత అది మాకు చెప్పాలి. అర్థమైందా? వాళ్ళని నేను నిరికించాలంటే మీరు నాతో పాటు తిరగాలి. దానికి రెడీగా ఉన్నామయ్యా. అలాగే నయ్య గారు, నేను చెప్తానండి, మీరు బయలుదేరండి. ఆరోగ్యం చూసుకో. షర్ట్ ఇప్పండి, చూస్తాను. చూసుకోవచ్చినట్టు ఉంది. ఈ రెడ్ కలర్ శారీ నీకు భలే సూట్ అయింది. వాడితో చెప్పేకు, అప్సెట్ అయిపోతాడు. అప్పుడప్పుడు వస్తాను, బాయ్. అప్పుడప్పుడు వస్తావా? ఎప్పటి నుంచి వస్తున్నాడు? ఈ చీర నీకు ఎవరు కొనిచ్చారే? ఆయననా? ఇప్పేసి ఆయనకి ఇప్పేసి నేను వదిలేసి ఆయనతో వెళ్ళిపోనా? ఏంటి, వాడితే వెళ్తావా? తిప్పండి, వెళ్ళిపోండి. ఏదో సమస్య అనుకుంటాను. మిస్ అయ్యాడు. నువ్వు వాడు మిస్ అయ్యాడని ఫీల్ అవుతున్నావు. నేను వాడి కంట్లో ప్రాణభయం చూశానని సంతోషపడుతున్నా. చూపించావు కదా, ప్రాణభయం చూపించావు కదా. ఇంకా వాడు ఒక్కో రోజు ఒక్కో నిమిషం భయపడి చేస్తాడు. కరెక్ట్ గా టైం చూసి వాడు ఎదురు చూడని టైంలో వేద్దాం. నీ అమ్మ వాడు నెక్స్ట్ అటెంప్ట్ లో మిస్ అవ్వకూడదురా. గేమ్ ఆన్. రే మధు, రారా. ఏమైందిరా? రే మధు,
మధు ప్రాణభయాన్ని కళ్ళల్లో చూపించేశారా. జస్ట్ మిస్ రా, లేదా సెకండ్ లో డెడ్ బాడీ అయిపోతాను. నిన్ను ప్రాణాలతో విడవడం వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే అందుకు నాదిరా బాధ్యత. ఏమిట్రా వాగుతున్నావు? రే ఆ ఇద్దరే శబరిని చంపారు. ఎలా చెప్తున్నావు? మన నుంచి తప్పించుకున్న ఇద్దరే. ఓ, నువ్వు ఒక పంచే, సింగపూర్లో ఉన్న నీ కొడుకింటికి నువ్వు వెళ్ళిపో. 10 రోజులు వాళ్ళెవరో కనిపెట్టి వేసేస్తాను నేను. రే విసా దొరకడానికి బాగా పడుతుందిరా. ఈ లోపల నన్ను వేసేస్తారా? ఏదో ఒకటి చెయ్యరా. ఒక్క నిమిషం. ఇదిగో ఇప్పుడే. బాయ్ భలే అందంగా ఉన్నారే. ఏ జింగిలి, ఏ బాయా, ఎక్కడికి వచ్చారు? సినిమాకి వచ్చాం. ఈ మధ్య ఏది చూపించడానికి రావట్లేదు. మేమంతా పాతపడ్డాం. అక్కడ నలుగురు ఉన్నారు, కొత్తగా వచ్చారు. సినిమా చూసి వస్తాం బాయ్యా, తర్వాత గులాబ్ జామ్ తిందాం. జీ బాయ్ చెప్పిన టైంకి వచ్చేస్తారు కదా. అవును, బాయ్ కరెక్ట్ టైంకి వస్తారు. మనల్ని పోలీస్కి తెలియకుండా ఇలా వెయిట్ చేయమంటే బాయే. మనం ముందే వచ్చేయడం వల్ల టెన్షన్ గా ఉంది. అక్కడ మాత్రం ఏముందంట, కానీ జీ ఉన్న దాంట్లో మీరే సూపర్ పీస్ గా కనపడుతున్నారు జీ. ఇలా తమ్మన్నాలానా? అవును గుర్రు, నిన్ను చూస్తే అతలో ఉంది గుర్రు. తప్పుకోరా. ఏ జింగిలి, జింగిలి బేబీ, జింగిలి బేబీ, టింకి టింకి. ఏ జింగిలి, నీ నడుపు చూస్తే నేను అలాగే కొరికి కొరికి తినేయాలనిపిస్తోంది. రామచిలక ఏంటి మంటెక్కించేస్తున్నావు? ఓ పంచేద్దాం. అంటావా మామ, అంటావా మామ? ఏదైనా మాట్లాడండి. ముక్కు పడకలేదు, చెవులకు జూకాలు లేవు. ఓరి దుర్మార్గుడా, నువ్వా? ఏంట్రా ఈ గెటప్? ఇంకేం చెయ్యాలి? ఇంకేం చేయమంటారు? ఉన్న చిలకని మీరు తీసుకెళ్లిపోయారు. చేతిలో డబ్బులు లేవు, పొట్టకొట్టుకి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే బిజినెస్ లో దిగాను. ఒరే, నేను చిలకని తీసుకెళ్ళానని నీ చిలకని తీసి అవతల పారేసి కులుకుదామని వచ్చావా? నువ్వు నీ మొహమును బానే ఉన్నావు కదరా. వీళ్ళందరూ ఎవర్రా? వాళ్ళు కూడా నా టీమే. వాళ్ళకు కూడా నాలాగే చిలక దోషం చూడడమే బతుకు. ఇప్పుడు చిలక లేదు, అందుకే ఇలాగా. పని పాటు లేని వాళ్ళందరూ ఇలాగే సిగ్నల్ లో తిరుగుతున్నారు. అందుకే మేము కూడా గెటప్ మార్చి కలెక్షన్ లో దిగిపోయాం. హలో దాసు, చెప్పండి సార్. మంచి ధీటుగా ఉన్నా నమ్మకస్తులేని ఇద్దరిని రెడీ చేసి వెంటనే నా ఫామ్ హౌస్ కి పంపించు. ఏమన్నారు? నలుగురైతే ఓకేనా? ఓకే. బాగా సేఫ్ గా చూడాలి. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. ఓకే సార్. భయపడకరా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. రోజు భోజనం పెడతారు. 10 నుంచి 15,000 దాకా జీతం. బాగా ఒంగోను లేచి పనిచేయాలి, సరేనా? లేచా? పర్లేదు, అడ్జస్ట్ చేసి పని చేస్తాం. మాకు డబుల్ ఓకే కాదు, 4 ఓకే. అయితే ఓకే, జీప్ ఎక్కండి. బండి ఇక్కడే ఆపరా. చూస్తుంటే ఇంట్లోకి పోలీసులో ఉన్నావే. జీ, ఇంత పెద్ద చోట పనిచేసేది. బాబు ఎంతుందో. ఏంట్రా ఒళ్ళిరుచుకుంటూ తలకోకుంటూ నిలబడ్డారు? ఐటమ్ గల్లగా స్టైల్ గా ఉండాలరా. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వండిరా. మీ గురించి గొప్పగా బిల్డప్ ఇద్దాం అనుకుంటున్నాను. స్టైల్ గా నుంచోండి. ఎవరు సార్? నమస్తేనా. నా పేరు సెల్వం. దాస్ సార్ వీళ్ళందరినీ పంపించారు. ఏ విషయంగా? మీ సెక్యూరిటీ కోసం పంపించారు సార్. సెక్యూరిటీ కోసమా? వీళ్ళనా? ఒక్కొక్కడు ఒక డిజైన్ లో ఉన్నాడు కదా, నమ్మకం కలగడం లేదే సార్. వీళ్ళని చూసి తక్కువ అంచనా వేయకండి. ఒక్కొక్కడి వెనుక ఒక పెద్ద హిస్టరీయే ఉంది. హిస్టరీయా? ఇదిగోండి, ఇతని పేరు కోకిల కుమార్ సార్. సూపర్ సింగరా? కాదు సార్, ఇంతవరకు 12 మందిని దారుణంగా గొంతు కొరికి చంపేశారు. అతని పేరు ధనాల్ తిరుపతి. కాయని విసిరిన తర్వాతే మాట్లాడడం మొదలెడతాడు. కాదు సార్, నాటు బాంబు. సార్, అతని పేరు మిమిక్రీ గోపి. ఏ మిమిక్రీలు చెప్తూ పొడుస్తాడా? లేదు సార్, ఎదురు పడిన వాళ్ళు ఒక్కడుగు ముందుకు వేసే లోపో ఇతను 5 పోట్లు పొడి చేస్తాడు. ఇతని పేరు మురళీధర్. డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచేది ముంబై మురళీధర్ అని. ముంబైలో రెడ్ లైట్ ఏరియాలో తిరిగేవాడా? కాదు సార్, డేంజర్ లైట్. దావూద్ ఇబ్రహీంతో ఉన్నవాడు. దావూద్ ఇబ్రహీం? ముంబై బాంబ్ బ్లాస్ట్ లో ఇతనికి కూడా సంబంధం ఉంది సార్. నార్త్ నుంచి సౌత్ వరకు వీళ్ల మీద ఎన్నో కేసులున్నాయి సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోలేని వాళ్ళని కూడా వీళ్ల ద్వారానే సీక్రెట్ గా పట్టుకుంటారు సార్. ఓ అవును సార్.
రేయ్ సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలరా. బాత్రూమ్ కి కూడానా? రేయ్ డోర్ వరకేరా. ఆ తర్వాత నేనే వెళ్ళిపోతాను. అయితే ఆ తర్వాత నేను చూడలేనా? చూస్తే నువ్వు తట్టుకోలేవులే. వీళ్ళు కాస్త ఎక్కువగానే మాట్లాడతారు సార్, కానీ పనిలో మాత్రం షార్ప్ గా ఉంటారు. ఎంతైనా మాట్లాడుకునేవండి, నా తల సేవ్ అయిపోవాలి. అవును, తలకెంత? తలకి 1 లక్ష చొప్పున నలుగురికి 4 లక్షలు సార్. ఓ, ధారాళంగా ఇచ్చేవచ్చు, కానీ కరెక్ట్గా పనిచేయాలి సార్. తల ఒకరికి 50,000 ఉన్నాయి. నా తల తప్పించుకుంటే మిగతా డబ్బులు ఇస్తా. ఓకే సార్, చాలా సంతోషం సార్. వీళ్ళ గురించి లేనిపోని build-up ఏంటి చేసి ఇలా ఇక పని వాళ్ళది. ఏంట్రా సార్ మా పేరు చెప్పి డబ్బులు తీసుకున్నారు, మార్చారు. అలాగా? ఇదిగో ఈ 500 తీసుకుని మనిషికి 100 చొప్పున పంచుకోండి. అలా అయితే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది కదా. లోపల రాజలింగం ఉన్నాడు కదా, అతనికి ఇచ్చేయండి. వెళ్ళండి. అయితే మన అది కాదు బ్రో, మన ఊర్లోనో బయట ఊర్లోనో పని ఇప్పిస్తే మనమే వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ఆయనేమో మనకి ఇచ్చేసరికి న్యాయమే కదా మరి. త్వరగా పోనీ. బ్రో, నాకెందుకో ఇంటికి మనం కారణంగానే వచ్చామనిపిస్తుంది. అంటే కారణం ఏంటో కనిపెడతాం. సరే పదండి గురు, లోపలికి వెళ్దాం. రండి జీ. ఇటు అటు అది అంతే. ఎవరిల్లు? అలాగా. ఒకే గోయిలా గుంపుగా ఉంది. విద్యుత్ శాఖ మంత్రి ఆయన పదవిని రాజీనామా చేశారు. రే కోకిల, ఇల్లు పెద్దదిగా ఉందని చెప్పి సినిమా షూటింగ్ అద్దెకి ఇచ్చేసావా? ఎవరు రైలు వేషం వేసుకుని డాన్స్ చేస్తున్నారు? గురు, మీ ముగ్గురు గురించి మన బాస్కి తెలియలేదు. మీ అందమైన మొహాల్ని ఆయనకి చూపించండి. మీరా? ఏమిట్రా ఈ వేషం? ఎక్కడ పట్టుకున్నారా ఈ డ్రెస్ ని? మీరు డ్రెస్ లేదు, లోపల పెట్లో కలర్ ఉండేది తీసేసుకున్నాను. నేను సినిమాలో నటించడానికి కొన్న కాస్ట్యూమ్స్ రా ఇవి, అవి వేసేసుకున్నారు. రే బెల్ బాటమ్స్, మీరు ముగ్గురు 1980లో వీధుల్లో నడిస్తే వేరే లెవెల్లో చూసుంటారా, ఇప్పుడు నడిస్తే ఇంకోలా చూస్తారా? అది కాదు, ఇలా డ్రెస్ చేస్తేనే ఎవరు గుర్తుపట్టరు కదా, మేము కూడా ఈజీగా బయటికి వెళ్ళేసి రావచ్చు కదా. కరెక్ట్ రా. మీరు కూడా గెటప్ చేంజ్ చేశారంటే వేయడానికి వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని మనం ఈజీగా ఎత్తేయచ్చు. నేను రెడీ, కానీ బాస్ గెటప్ మాస్ గా ఉండాలి. మాస్గా మారాలంటే మీరు బాస్గా ఉండకూడదు, మరి బాషాగా మారాలి. భాష. వావ్ తలేవా, మీ గెటప్ నాకా సూపర్. భాషను ఓవర్టేక్ చేస్తావా? బ్యాక్ కి వెళ్తా. పెళ్ళింటికి వెళ్తున్నావా? విందు భోజనానికి? నన్ను ఫోటో తీయడానికే కదా వెళ్తున్నావు. రే గోపి, నువ్వు మాత్రం రా, మీరు ఇక్కడే ఉండండి. అమ్మయ్యా, తప్పించుకున్నావా? అమ్మయ్యా, వాడికి ఇలాగే చెప్పి ఏదో చెప్తూ ఉన్నా అనుకోండి, ఇలాగే మనం ఎన్ని సంవత్సరాలు సెటిల్ అయిపోవచ్చు. బ్రో, వాడి దగ్గర తుపాకీ ఉంది గురు, బ్రో. అదొక తుప్పు పట్టిపోయిన తుపాకీ. అదెలా మీకు తెలుసు? బా, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను గురు. ఎప్పుడు అనవసరమైన కథలు మాట్లాడుకునే. ఇదిగో చూడు, గుడౌన్లో జరిగిన 9 మంది హత్యలకి హంతకులు 4 ఫోటోల్ని కంప్యూటర్ ద్వారా జనరేట్ చేయమని కమిషనర్ ఆజ్ఞ. బార్ మేనేజర్ సాయం చేయడానికి సమ్మతం. అయ్యో అయిపోయింది, బొమ్మ గీశారో మన పని అయిపోయింది అంతే. బాగా ఇరుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయమంటారు జీ? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.